ఇక్కడ వైజాగ్ లో అలల సందడేమో కానీ విశాఖలో మత్తు గమ్మత్తు చిత్రాలు అలజడి రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో వరుసగా దొరుకుతున్న గంజాయి రవాణా జరుగుతున్న తీరు చూస్తుంటే విశాఖలో ఏ స్థాయిలో ఈ మత్తు వేళ్లునుకుపోయిందో అర్థమవుతోంది. అంతే స్థాయిలో పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. సిటీతో పాటు శివార్లలో కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే తనిఖీలు చేస్తున్నారు. ఒడిషా నుంచి ఏపీకి వస్తున్న 912 కేజీల గంజాయిని అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అనకాపల్లిలో కూడా కొంతమందిని పట్టుకున్నారు పోలీసులు. కొందరిని అరెస్ట్ కూడా చేశారు. ఇక తప్పించుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోంది. విశాఖ తీరంలో గంజాయి అలజడి పెచ్చు మీరిపోతోంది. దీంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈయన తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు, అంటే ఎర్స్ట్రైల్ వరంగల్, ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు. ఇంకో ఒకళ్ళేమో మల్లేశ్వరరావు, ఈయన మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించి. ఇది యాక్చువల్ గా వస్తాం మనమైతే కొత్త వలస వైపు నుంచి సబ్బవరంలో ఎంటర్ అయినప్పుడు పట్టుకున్నాము. ఇది లోడ్ కూడా మనం ఒరిస్సాలో చేశారని మనకి తెలిసింది ఇంట్రోగేషన్ లో.